స్లోగన్: ఎవరైతే స్వయాన్ని అతిథిగా భావించి నడుచుకుంటారో వారే మహోన్నత స్థితిని అనుభవం చేస్తారు. ఈరోజు అవ్యక్త ప్రేరణ: సంఘటన యొక్క బలము, స్నేహం యొక్క బలము, ఒకరికొకరు సహయోగం చేసుకునే బలము మరియు సహనశీలత బలమును జమ చేసుకున్నట్లయితే మాయ ఎప్పుడూ కూడా మీ పైన దాడి చెయ్యదు. తరువాత జయ జయ ధ్వనుల నినాదం వస్తుంది. ఎప్పుడైతే ఇంత అనేక మంది ఉంటున్నా ఒక్కటిగానే కనిపిస్తారో, ఒక్కరి లగ్నములో మగ్నముగా ఏకదశ స్థితిలో స్థితమవుతారో అప్పుడు ప్రత్యక్షత యొక్క గుర్తు కనిపిస్తుంది. ప్రత్యక్షతను సమీపంగా తెస్తాము అనేది మీ అందరి ప్రతిజ్ఞ కదా. అచ్చా. ఓం శాంతి.